పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులకు రెగ్యులర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే లెసన్స్‌తో పాటు ఇటువంటి ఇంపార్టెంట్ ఎథికల్ వాల్యూస్ మనం ఇన్కల్కేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మనం అందరం ఒక భాగంగా పర్యావరణ పరిరక్షణ చేయాలి. అందులో మనకంటూ వీలైనంత వరకు చేయూతనివ్వాలి. As a question arises in each and every human's mind that why should we only go for POP Ganeshas rather than eco-friendly Ganeshas? So we all know that POP Ganeshas are so beautiful that it consists of lot colors and it looks so beautiful. But do you know that it even pollutes our environment? And even other reason behind it is we show disrespect to our goddess. Because as we saw in lot of Ganesha's immersions, the Ganeshas are not completely decomposed or settled down in the water. It floats on the water. తెలంగాణ యువత ఆధ్వర్యంలో మన ఐడ్రీమ్ సంయుక్తంగా చేస్తూ ఉన్న మట్టి వినాయకుల పంపిణీ చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. సుమారు 25 రోజుల నుంచి నిర్విరామంగా మరైతే అద్భుతంగా ఎంతో మందిని మీట్ అవుతూ ఉన్నాం. అండ్ ఫ్యామిలీస్ అండ్ పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ ఇలా ఎవ్వరు తక్కువ లేదు అన్నట్టు కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మట్టి వినాయకుల యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా మనం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. అలాగే ఈరోజు ఇందులో భాగంగా మనము జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్కి కూడా వచ్చాం. మరి ఇక్కడైతే పిల్లలందరికీ కూడా మరి ఈ మట్టి వినాయకుల వల్ల వచ్చే ఎన్ని ఉపయోగాలు ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి మనం వింటున్నాము. మరి మట్టి వినాయకుల్ని కూడా వాళ్ళకు కూడా పంపిణీ చేస్తున్నాం. దీనికి సంబంధించి తెలంగాణ యువత రాష్ట్ర అధ్యక్షులు మరి ఇమ్మడి సతీష్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నేను దాదాపు ఐడ్రీమ్ సంయుక్తంగా తెలంగాణ యువత ఆధ్వర్యంలో గత 20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గణపతి పంపిణీ చేస్తున్నాము. దీనిలో పొలిటీషియన్స్ కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ, పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కానీ ఇలా ఇందులో భాగంగా చేసుకుంటూ ప్రతి ఆర్గనైజేషన్లా పేద ప్రజలకు కానీ, మామూలుగా వ్యాపారస్తులకు కానీ ప్రతి వాళ్ళకు ఇంటింటికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పడం, వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం, మట్టి గణపతి పెట్టండి, మట్టి గణపతి పూజించని చెప్పుకుంటా అనేక రకంగా కార్యక్రమాలు చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. చాలా పేనకర కూడా మంచి రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా ఉంది. అంటే వీళ్ళతో ఎందుకు చెప్పిస్తున్నాం అంటే వీళ్ళు చెప్పడం వల్ల 10 మంది మారుతారు. సో ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా వాళ్ళు, జబర్దస్త్ ఆర్టిస్ట్ వాళ్ళు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, తర్వాత ఈ సోషల్ మీడియా కొంచెం జనాలకు ఐడెంటిఫై ఉన్న వాళ్ళతో ఎక్కువ చెప్పిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు చెప్పడం వల్ల కొంతమంది ప్రజలు మారే అవకాశాలు కానీ వాళ్ళతో చెప్పిస్తున్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ వాళ్ళు డొనేట్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తాం. ఈ రోజు హైదరాబాద్లోని జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ రావడం జరిగింది. ఈ స్కూల్ పిల్లలతో పాటు మరియు స్టాఫ్తోని వాళ్ళకున్న వాళ్ళ టీంతో అందరితో మనం ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. సో ఈ రోజు ఇక్కడ చిన్నపిల్లలే ఎందుకు స్టార్ట్ చేసామంటే వీళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ వింటారు. తర్వాత ఈ స్కూల్లో వాళ్ళు కూడా అవగాహన చేస్తూ ఆ పిల్లలకి అవగాహన చేస్తూ మరియు వాళ్ళ పేరెంట్స్ చెప్పడం, ఆ తర్వాత ఉన్న స్టాఫ్తో అందరికీ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకు మనం ఈ కార్యక్రమం చేస్తున్నామంటే రాబోయే తరానికి, రాబోయే కాలంలో ఇప్పుడు బాగానే ఉండొచ్చు, చాలా మంది కనిపిస్తుంది ఇది బాగానే ఉంది కదా, బాగానే ఉండొచ్చు, కానీ రాబోయే కాలంలో ఈ ప్రకృతి, ఈ వాతావరణం, ఈ పచ్చదనం ఉండే అవకాశాలు లేకపోవచ్చు. ఎందుకంటే పొల్యూషన్ తోని ఇప్పటి వరకే దాదాపు 75% హైదరాబాద్ మొత్తం, ఇంకా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇలా అయిపోయింది. సో ఇంకా రాబోయే తరానికి, భావి తరాలకు, భావి పిల్లలకు ఇంకా మనం రాబోయే తరానికి ఇంకేం ఇవ్వలేకపోతాం ఉద్దేశంతో ఏదైతే ఈ గవర్నమెంట్, ఇది రేవంత్ సర్కారు దృష్టిలో పెట్టుకుని ఈ హైడ్రా లాంటి కార్యక్రమాలు చేస్తున్నారో దానికి సపోర్ట్గా, దానికి అనుకూలంగా మేము కూడా మా వంతుగా తెలంగాణ యువత మేము కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో మట్టి గణపతి పెట్టాలి, మట్టి గణపతి పూజించాలి, పర్యావరణం కాపాడాలి, పొల్యూషన్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం స్టార్ట్ చేసాం. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు జాయింట్ ఇంటర్ స్కూల్లో స్టాఫ్ అంతా మాకు వెళ్ళగానే మంచి రిసీవ్ చేసుకున్నారు. మేము చేసే కార్యక్రమానికి వాళ్ళు పూర్తి మద్దతుగా మంచి సపోర్ట్గా ఉంది. చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మీరు కూడా ప్రతి వాళ్ళు ఇంట్లో మెయిన్గా అక్క చెల్లెలకు, ఆడపడుచులు చెప్పేది ఏంటంటే, ఎందుకు మీకు చెప్తున్నాం అంటే మీ చెయ్యి పై చెయ్యి ఉంటుంది ఇంట్లో. మీరు చెప్పడం వల్ల మీ భర్త కానీ, మీ అన్న కానీ, మీ తమ్ముడు కానీ, మీ వాళ్ళు వింటారు. కాబట్టి మీరు ఏదో సోషల్ మీడియాలో మీ గణపతి హైలైట్ కావాలి, మీకు చాలా ఆనందంగా మీ లైకులు రావాలని కాకుండా ఎకో ఫ్రెండ్ మట్టి గణపతి పెట్టండి. ఇంట్లో మీ మట్టి వీధుల్లో పెట్టిన వీలు కాకపోయినా కూడా ఇంట్లోనన్నా మట్టి గణపతి పెట్టి పూజించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. Krishna is there. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి